మన డబ్బు మనం తీసుకోమన్నాగా అందరూ కూడా చెప్పేది. మనదే డబ్బు తీసుకోండి, తీసుకుని కలసుకేయమంటున్నారు. మినిస్టర్లు అయితే ఇంత వాడిపోయారు కదా, ఈయనంత గెలుస్తాడు కంపల్సరిగా. కోలం గ్రామం ఇది. మరి కోలంకే పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ అయితే జరిపింది. వంగగీత గారు వేసారు, పవన్ కళ్యాణ్ గారు వేసారు. ఎలా ఉంది ఇద్దరు నామినేషన్ చూసాక? నామినేషన్ చూసారు కదా, నిన్న ఒక రకంగా ఉంది. ఊరెత్తించేసారండి మొత్తం. ఒక బైపాస్ ఇడిపోయింది టోల్ గేట్. మీరు చూసి ఉంటారు, ఒక రకంగా జరిగింది నిన్న. వంగగీత గారికి ఏముందండి, పక్కన వాళ్ళు వచ్చారు. ఇది అలా కాదండి, ఊరెత్తించేసారు శుభ్రంగా. ఒక రకంగా ఉందనండి, ఎక్కడెక్కడో నుంచి వచ్చారండి నిన్న. పిఠాపురం ప్రజలు ఎలా స్వచ్ఛందంగా అంత మంది రావడం ఎప్పుడైనా చూసారా ఒక ఎమ్మెల్యేకి? ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదండి. మన పుట్టి పెరిగాం కానీ ఇప్పుడు దాకా అంత జనం ఇంకెక్కడో చూడలేదు అస్సలు. ఎలా ఉండబోతుంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? గతంలో చూసుకుంటే 2019లో భీమవరంలో గాజువాకలో ఓడించారు కదా. అవన్నీ ఓడించారండి. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గురించి పూర్తిగా తెలియదు లేదు ఇప్పుడు వరకుని. ఇప్పుడు మాకు పిఠాపురం మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆయన. ఇప్పుడు మాత్రం 1,00,000 మెజార్టీ పైన వస్తుందండి. అంటే గతంలో ఇలా 2019లో అయితే డబ్బులు వెదజల్లి ఓట్లు కొన్నారు, ఆయన ఓడించారు. ఆయన యాక్చువల్లీ గెలిచే వాళ్ళే కానీ ఓడించారు. ఈసారి కూడా ఇలా డబ్బులు వెదజల్లుతారు లాస్ట్ మూమెంట్ లో, ఎలక్షన్ ఇంకా 2 రోజులు ఉందనగా. అప్పుడు ఎలా ఉండబోతుంది సార్? ఇంకోటి చెప్పనండి, ఇప్పుడు ప్రతి ఓటర్ కూడా డబ్బులు తీసుకుని ఓన్లీ గెలస్ కొట్టమన్న వాళ్ళే ప్రతి ఓటర్ కూడా. అంటే 2 ఓట్లు వేయాల్సి ఉంటది, ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేకి. తెలుసా మీకు 2 ఓట్లు ఎవరెవరు? మన ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంపీ, మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే. 2 కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు పడతాయి మనకి. అంటే ఇలా గల్లీకో లీడర్ కాపు నాయకులను లేకపోతే ఆ సామాజిక వర్గం నాయకులను వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పంపించి పవన్ కళ్యాణ్ ఓట్లు వేయకండి లేదా జనసేన ఓట్లు వేయకండి అని ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా చూస్తారు అది? ఏమండి, ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే ఎవరి మాట వింటారో వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన మాట ఎలాగంటారండి? ఇప్పుడు అందరూ కడుపు మండిపోయి ఉన్నారు. ఇక్కడ మన నియోజకవర్గం అంతా కడుపు మండిపోయి ఉంది. చూసారా మీరు వచ్చే దారిలో రోడ్డు? అసలు ఆ రోడ్డు అయినా బాగుందండి. మేము నాది అటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, రోడ్లు లేకపోయినా. పథకాలు ఎందుకండి బాబు? పథకాలు ఏం చేసుకుంటారండి? ఇప్పుడు మర్చిపోయారు జగన్ గారిని అప్పుడే తీసుకుని పథకాలు తీసుకుని మర్చిపోయారు. ఇప్పుడు అదే మామూలు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే ఇలా ఏలెట్టుకుని అలా కాపాడండి, అది చూసుకుని అందరూ. ఇప్పుడు పథకాలు లేకుండానే 5 సంవత్సరాల అభివృద్ధి ఏం జరిగింది అంటారు పిఠాపురం? ఏమీ జరగలేదండి. పిఠాపురం అభివృద్ధి పని చేయించానని చెప్పమనండి. ఏ పని కూడా చేయలేదు పిఠాపురం ఒక్క పని చేయలేదండి. వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి అభివృద్ధి చేయలేదు అంటున్నారు. ఇంకో అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాం అంటున్నారు. ఇంకొక అవకాశం ఇస్తే మమ్మల్ని మన ఆంధ్రాన్ని తీసుకెళ్ళి ఇంకో రాష్ట్రానికి అమ్మేస్తాడండి ఈయన. నిత్యావసరాలు పప్పులు ఉప్పులు రేట్లు ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి. అప్పుడు ఎంత అండి? 60 రూపాయలు. ఇవాళ ఎంత అండి? 160 రూపాయలు. అంటే 100 రూపాయలు. 100 రూపాయలు తేడా అండి. సంక్షేమం ఇస్తున్నారు కదా. సంక్షేమం ఇస్తే మరి ఇలా పట్టుకుపోతున్నాడు కదండి. మాకు ఆటోకి 10,000 ఇచ్చాడండి. ఆటో 10,000 డీజిల్ మీద లీటర్కి ఎంత వేయడండి మాకు? ఎన్ని లీటర్లు డీజిల్ వాడతారు రోజుకి? లేదంటే ఒక 5 లీటర్లు డీజిల్ వాడతామండి. 5 లీటర్లు కూడా 5 10 చూడండి ఎంత పోతుంది? 50 రూపాయలు పోతుంది. రోజుకి 50 రూపాయలు చెప్పి లెక్కండి మాకు ఎంత పోతుందో. అలాగా అభివృద్ధి మమ్మల్ని అతను ఇచ్చినవన్నీ మళ్ళీ వెనక్కి లాగేసుకుంటున్నాడు కదండి. మాకు ఒకప్పుడు నేను ఇల్లు కట్టుకున్న సంవత్సరాన్ని 200 220 అలా వచ్చిందండి. ఇవాళ కరెంట్ బిల్ ఎంత కడుతున్నానండి? 700 కట్టానండి. పూర్తిగా తగ్గించేస్తాను, పూర్తిగా తగ్గిస్తా 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెక్కడ ఫ్రీ ఇస్తాడండి? మామూలు పెరిగింది. ఎన్నిసార్లు పెరిగింది కరెంట్ బిల్? 4 సార్లు పెంచాడండి మాకు వరుసనే. 8 సార్లు మొత్తం మీద అయ్యి కలిపి 8 సార్లు ఒకేసారి పెంచుకుంటే పోతే లేబర్లు ఇంకెట్టారండి. ఇంకా నేను పూర్తిగా తగ్గించేస్తాను, బాధుడే అన్నారు గతంలో పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ కరెంట్ బిల్లులు కానీ. ఇప్పుడు ఏకంగా మొత్తడే బాధుడే ఉందండి ప్రభుత్వం అంతానే. ఇప్పుడు ఇంకేముంటుందండి? మరి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు ఆయన గురించి. అంత దారుణంగా ఉంది పరిపాలన. టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. ఓకే, ఓవరాల్ గా గవర్నమెంట్ మారద్దా లేకపోతే జగన్ వస్తాడా? మళ్ళీ జగన్ వస్తాడని మేము అనుకోలేదండి. పార్టీ పాలన అయితే మొత్తం మామూలు మారుతుందని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేసి పలుకుబడి ఉన్న వ్యక్తి, ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెట్టే వ్యక్తి. ఈయన ఏం పెడతలేదు కాబట్టి ఈయన ఏమో రూపాయలు ఇచ్చేస్తున్నాడు, నెలకి ఎంత ఇచ్చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని మమ్మల్ని ఇలాగ సరిపెట్టేస్తున్నాడు తప్ప ఆయన తీసుకొస్తే ఏ కంపెనీలు తీసుకొచ్చి పడేసిన 10 మందికి కుర్రోళ్ళకి ఉద్యోగాలు వచ్చిన, మాకు లాంటి వాళ్ళకి తోలుకోనకి ఆటోకొని పని
ఇప్పుడు ఏమీ లేదు కదండి. ఈ టైంకి ఖాళీగా ఉన్నాం మేము, తోలకం లేకే కదండి. అదే 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది, ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేకి. ఈ 2 ఓట్లలో సునీల్ గారు నేను గతంలో ఓడిపోయాను, ఈసారి ఒక ఓటు నాకు వేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఎలా చూస్తారు? వేయరండి, 2 గలస్గా పడుతుంది కంపల్సరీగా. మన పిఠాపురం మండలం పేరు చెప్పితే ప్రతి ఒక్కరు కూడా 2 గలస్కేమని చెప్పిన వాళ్ళే. ఇప్పుడు ఎవరో వాళ్ళు వైసీపీ వాళ్ళు వేస్తారండి, ఎలాగంటారా? ఒకటికే గీతకేస్తారండి ఒకవేళ అభిమానం ఉంటే, రెండోది గ్యాస్కి వేస్తారు. అంటే వైసీపీ వాళ్ళు కూడా గ్లాస్ కేసే ఏసీ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చాలా మంది అండి. ఎందుకు అంటారు గ్లాస్కి ఎందుకు వేస్తారంటారు? అంటే మరి కూడా ఇసుపెక్కిపోయింది, ఏం చేస్తారండి? ఏదో మాట తీయలేక వంగ గీత గారు చుట్టూ టెంపుల్ తిరుగుతున్నారు తప్ప మా వాళ్ళు. ఈ ఓటు ఉంది కదా పిఠాపురం నియోజకవర్గంలో, మరి ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, ఎవరికి వేస్తావు ఓటు? పవన్ కళ్యాణ్కి వేస్తారు. మరి 2 ఓట్లు వేయాలి, ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి, ఎవరెవరికి వేస్తావు? 2 ఓట్లు వేయాలి. ఏ గుర్తుల మీద వేస్తావు? ఫ్యాన్ మీద వేస్తావు, గ్లాస్ మీద వేస్తావు? ఫ్యాన్ మీద, గ్లాస్ మీద? గ్లాస్ మీద వేస్తావు. పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తాను అంటున్నావు, తెలుసా నీకు పవన్ కళ్యాణ్? అట్లు ఆ బాబుకు 2 సార్లు ఆ బాబుకి వేసాను, అవ్వలేదు. కానీ ఆ బాబు అవ్వలేదు బాబు. 2 సార్లు మా అబ్బాయి అన్నాడు, బాబు కానీ వెయ్యమ్మా అన్నాడు. ముందు సరే చేపలు వేసాడు, మా వెనకాల వేసాం, అది వేసాడు. మా అమ్మాయి మా పిల్లలు అందరూ వేసాం, అవ్వలేదు. అప్పుడు కూడా జనసేనకి వేసారు, జనసేనకి వేసారు అప్పుడు కూడా. వేస్తాను బాబు, చుట్టూ అవ్వాలంటే అడి బాబు కనకదుర్గేస్తానంటే చెట్టం తెలియని ఆ బాబుకి అందరూ సాయం చెయ్యాలి బాబు. బాబు కానీ వేస్తాను బాబు. వేరు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నిన్న నామినేషన్ వేసారు పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు వేసారు. చూసారు ఇద్దరు నామినేషన్ లో, ఎలా ఉంది నామినేషన్ వేసిన తర్వాత? ఏందే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ బాగుంటుంది. ఎవరిది? పవన్ కళ్యాణ్ వాళ్ళ జనం జనం కాదు. అంటే మరి వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేది ఏంటంటే జనసేనకి యువతే ఉంటారు, ముసలోళ్ళు పెద్దోళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఉండరు అంటున్నారు. ఎంతవరకు చేసేస్తారు? ప్రతి ఒక్కరు ఉంటారు. మీ ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్ వేస్తాడు, ఎవరికి వేస్తాడు? ఎవరికి వేయడు, అక్కడికి వేస్తాడు. ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఇంకో నాకు ఎక్కువ వేసుకుంటాను, అది మీ ఇష్టం. ఎంపీకి ఎవరికి వేస్తారు? 2 ఓట్లు వేయాలి ఈసారి, ఎమ్మెల్యే కోటి వేస్తాను నేను. గుర్తు తెలుసా మీకు? ఏం గుర్తు? గ్యాస్ గుర్తు. భయం ఉంది. అంటే మరి సునీల్ గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, 2 సార్లు 3 సార్లు ఓడిపోయినా ఎవరికి వేసేస్తారు 2 ఓట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే వంగ గీత గారు పోటీ చేస్తున్నారు మన పిఠాపురం నుంచి. ఎవరైతే గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మేమైతే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ చేస్తారన్నారు కదా, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత నమ్మకం? అయితే ఇప్పుడు అభివృద్ధి చేస్తారంటున్నాడు కదా, కొత్త అయితే కదా, అందు గురించి. అయితే మీరు గతంలో వంగ గీత గారు కానీ ఆవిడ పరిపాలన గురించి కానీ ఎలా ఉందనుకుంటున్నారు? 10 సంవత్సరాల కింద అయితే ఆవిడ బాగానే చేసింది, ఎంపీ అయిన తర్వాత ఏం కంపలేదు. అది ఎంపీ అయిన తర్వాత మళ్ళీ కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చామన్నారు, అవన్నీ మీ పథకాలు అన్నాయా? అన్నీ పథకాలు అండి, ఈవిడ కంపలేదు కదా. అది అయితే అభివృద్ధి ఏమైనా చెందిందంటారా? అభివృద్ధి చెందింది. అయితే ఈ చుట్టూ కొత్తడు కదా, పవన్ కళ్యాణ్కి వేయాలని అనుకుంటున్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి ఇద్దాం అనుకుంటున్నాను. ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు? అది చెప్పలేమమ్మా, మెజార్టీ ఎంత అనేది చెప్పలేము. గెలిపించడం మాత్రం గెలిపిస్తారు. అది అది మెజార్టీ ఏం చెప్పలేము, గెలిపించడం అయితే గెలిపిస్తారు. నేను గాలాస్ గుర్తు చెప్తాను. గాలాస్ గుర్తు మహా తండ్రి గొప్ప దేవుడే. నేను చంద్రబాబు నాయుడు 3 బిల్డింగ్ కట్టుకున్న 3 ఛాన్స్ బతికించుకోడండి. ఈయన వచ్చాక ఒక్క కూడా ఇవ్వలేదండి. అదండి బాబు దేవర్ గారు. మీరు పంచాయతీలు పని చేస్తున్నారు కదా, మీకు జీతం ఎంత ఇస్తారంటారు? నన్ను చీలిపోయినా నాకేం తెలుస్తున్నారండి. 2 సరిపోతుంది మీకు నెల మొత్తం? ఏం చేస్తున్నా అందుకని బాబు ఏం చేయాలి మారిపోయింది. బాబు దేవర్ గారు మీరు కలిశాక మీరు గెలిచాక నాకేమైనా మీ ఉపకారం చెప్తే మీ చిత్తమండి బాబు దేవన్ గారు. అదండి బాబు. మరి మీకంటే ఏమి పంచాయతీలు పని చేస్తున్నాను కనీసం కూడా ఏమైనా అభివృద్ధి చేయలేదా? ఎవ్వరు ఏం చేయలేదు బాబు దేవన్ గారు. బాబు దేవన్ గారు మన ఎలా ఉంటాయంటే చెప్తా అయ్యారు కట్టబడి ముట్టుకుట్లు అన్ని తీయాలి బాబు దేవన్ గారు. 8 వేలు ఎలా కట్టాలి? 200 పడుతుందండి రోజుకి. సాయంకాలం 3 గంటలకి ఇప్పుడు దాకా 11 గంటలు చేసి వచ్చాం పుట్టినండి.
11 3 ఏళ్ళకి వెళ్ళి మనం చేయాలి బాబు, చేసి 5 ఏళ్ళ దాకా ఉండాలండి బాబు. ఉంటే మరి మాకు 2 నెలలు పడుతుంది, ఏం చేయమండి మరి. ఇది చెప్పండి సార్, త్వరగా ఉన్నట్టు చెప్పండి, అడగండి బాబు. అది ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా అని అంటున్నారు మీరు. మాకేమో జీతాలు ఇప్పుడు 2 నెలలకి ఆఫీసు, ఇప్పుడు 24 అండి. 3 నెలలకి మాకు 50 చెప్పండి సార్. 250కి ఇచ్చే 250 కూడా సరిగ్గా ఇవ్వట్లేదు మీరు. ఎవరైనా బాబు ఇప్పుడు 2 నెలలకి బాబు 24. బాబాయ్ గారు మీ పేరేంటండి? నా పేరు దేశం కొండరెడ్డి అండి, 6వ వార్డు మెంబర్ని. వైసీపీలో 6వ వార్డు మెంబరా? కాదండి, వైసీపీ కాదు, జనసేనలో 6వ వార్డు మెంబర్ని. ఇక్కడ ఏం వస్తుంది అనుకుంటారు? ఇక్కడ జనసేన వస్తుందండి. ఎందుకని అంటే అతను విధి విధానాలన్నీ మాకు నచ్చినాయి. మీ ప్రజల కోసమే పోరాడతానంటున్నాడు. ఆ పోరాటాన్ని చూసి తర్వాత మాకు పిఠాపురం తాలూకాని డెవలప్ చేస్తాడని జనసేనని మేమందరం ఎంచుకుంటున్నాం. గతంలో 2 సార్లు పవన్ కళ్యాణ్ పోటీ చేసి 2 ప్రదేశాల్లో ఓడిపోయారు అంటున్నారు. ఇప్పుడు మరి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, ఇక్కడ కంపల్సరీ గెలుస్తారంటారు. మరి దానికి ఏమున్నదండి, పెద్ద పెద్ద మినిస్టర్లు అయితే వాడిపోయారు కదా, ఈయనంతా గెలుస్తాడు కంపల్సరిగా. అయితే పవన్ కళ్యాణ్ వస్తే మంచి చేస్తారంటారు. మంచి చేస్తారు, మంచి జరుగుతుందండి మాకు పిఠాపురాన్ని. మరి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలించింది కదా, ఆ పరిపాలన ఎలా ఉందంటారు? ఎందుకు లేదండి, 6 కబ్జాలు 3 ల్యాండ్ కబ్జాల కింద ఉంటాయి కదా. మట్టి అవ్వుకుంటున్నారు, చెరువులు కప్పెడుతున్నారు, కబ్జాలు చేస్తున్నారు ఎక్కడన్నా భూమి ఉంటేని. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా విజయవాడ ఈ ఎన్ఐటీ డిపార్ట్మెంట్లకి కూడా చెరువు కప్పెడుతున్నారు. బాగోయి అంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులకు అన్ని రకాల మంచి చేశాను అంటున్నారు కదా, దాని మీద స్పందన ఏంకేమి? రైతులకి ఏ ఒక్క మేలు చేయలేదండి. ఉచిత కరెంట్ ఇచ్చాము, నీళ్లు ఇచ్చాము అని చాలా రకాలుగా అంటున్నారు. అసలు ఉచిత కరెంట్ ఇవ్వడానికి కరెంట్ ఛార్జీలు మాత్రం ఈయన వచ్చిన తర్వాత 5 సార్లు పెంచారండి. గతంలో మీకు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చేస్తుంది? గతంలో ఎంత వచ్చేదండి, 120, 130 వచ్చేది. ఇప్పుడు ఇది 700, 800 వస్తున్నాయి. 130 రూపాయలు 2 నెలల ఫీజు, ఇప్పుడు నెలకి 800 ఫీజు. అయితే చాలా భారీగా తిరిగింది అంటారు. భారీగా. ఎన్ని అభివృద్ధి కూడా ఏమీ లేదంటారు. అభివృద్ధి ఏమీ లేదండి, రోడ్డు ఇంకా గోతులు పడ్డాయి ఈయన వచ్చిన తర్వాత. షాపుకున్న రోడ్లు గుంతలు పడ్డాయి. చాలా వరకు రోడ్లు వేసాం, చాలా వరకు నీట్గా ఉందని కూడా మంత్రి రోజా గారు అనడం జరిగింది. ఏంటండి మంత్రి రోజా గారు అన్నకి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అని చెప్తున్నారండి రోజా గారు.